నేను చూసాను. అప్పుడు నేను ఉన్నా కదా, నేను అక్కడ ఉన్నాను అన్న. మా పరంగా చాలా బాగుందన్న, సినిమా పరంగా నిజంగా చాలా బాగా అనిపించింది. బట్ రియల్ లైఫ్ రియల్ క్యారెక్టర్స్ పరంగా అయితే నాకు నచ్చలేదన్న. నిజాన్ని చూపించలేదు, వాస్తవాలను చూపించలేదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను దానికైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే జగన్ గారిని అంత మంచిగా చూపించడం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఎలాంటి నాయకుడు అనేది ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. ఒక ఆంధ్రవాడిగా నాకు కూడా తెలుసు ఆంధ్ర ఇప్పుడు పొజిషన్ ఏంటి, ఎలా ఉంది అనేది నాకు ఖచ్చితంగా చూస్తున్నా కాబట్టి. అండ్ ఆయన ఎలా గెలిచారో అన్నవి కూడా చాలా విషయాలు మిస్ చేశారు సినిమాలో. కోడికత్తి సీన్ గారి క్యారెక్టర్ గురించి ఎక్కడా రివీల్ చేయాల. ఆయనతో అటాక్ చేయించుకున్నాడు, పర్సనల్ అటాక్ రియల్గా జరిగింది, జైల్లో పెట్టారు. తర్వాత ఆయన గెలిచిన తర్వాత కోడికత్తి సీన్కి పార్టీలో పదవి ఇవ్వడం జరిగింది. మరి ఆ సీన్ ఎందుకు చూపించలేదు? అండ్ తర్వాత తన తండ్రి గారి శవం దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు జగన్ గారు, ఇది రియల్గా జరిగింది. కానీ దాన్ని వేరేగా మార్చి వీళ్ళు సంతకాలు పెట్టించినట్టుగా చూపించారు, ఇది కూడా న్యాయంగా జరగలేదు. అండ్ అన్న జరిగింది నీ ఒపీనియన్ నువ్వు చెప్పు, నా ఒపీనియన్ నేను చెప్తాను. నీ ఒపీనియన్ నువ్వు చెప్పు, నా ఒపీనియన్ నేను చెప్తాను. నీ ఒపీనియన్ నువ్వు చెప్పు, నా ఒపీనియన్ నేను చెప్తాను. సినిమా గురించే చెప్తాను. మాకు కావాలన్న సినిమాలో మాకు కావాలన్నా అదే మేము డైరెక్టర్ని అడుగుతున్నా అన్న, నీకెందుకు అదే అడుగుతున్నా అన్న. నీ ఒపీనియన్ నువ్వు చెప్పు, నా ఒపీనియన్ నేను చెప్తాను. అండ్ షర్మిల గారి క్యారెక్టర్ మరి సంతానంలో ఆవిడ కూడా ఒక భాగమే. ఆవిడ కూడా తమ్ముడు గురించి తిరిగి కష్టపడినారు, ఆవిడ కూడా ఎంత పార్టీ కోసం నిలబడ్డారు. మరి ఆవిడ క్యారెక్టర్ ఏది సినిమాలో? షర్మిల గారి క్యారెక్టర్ని తీసేయడం కరెక్టా? అది ఎంతవరకు న్యాయం? ఎందుకంటే ఆవిడ కూడా పార్టీ కోసం తమ్ముడు కోసం ఎంతో తాపత్రయపడి తిరిగారు. మరి ఆవిడ క్యారెక్టర్ ఏది? అలాగే పొత్తు పెట్టుకున్న టైంలో 2019లో పొత్తు గురించి చెప్పుకున్నప్పుడు మనకి ఇక్కడ జనసేన పార్టీ ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మరి వాళ్ళ గురించి ఏది? సో ఇవన్నీ కూడా కన్సిడరేషన్లో తీసుకుని సినిమా పరంగా చాలా బాగుంది. జీవా గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, జగన్ గారి లాగా చాలా బాగా యాక్ట్ చేశారు. బట్ నిజంగా ఒక మంచి నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి దొరికింటే బాగుండేది అని నేను అనుకుంటున్నాను. అది నాకు ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి బట్టి. అండ్ నవరత్నాలు అన్నారు, మరి ఆ మాట తప్పని మడవ తిప్పని నాయకుడు కదా. నవరత్నాలు ఏమయ్యాయి? మద్యపాన నిషేధం ఏమైంది? ఇవన్నీ మరి ఎక్కడ జరిగాయి అనేది మాకు ప్రూఫ్ ఉంటే ఆయన నిజంగా చాలా మంచి నాయకుడు అని మేము కూడా ఒప్పుకుంటాం. త్రూఅవుట్ ఫిలింలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? త్రూఅవుట్ ఫిలింలో నాకు బాగా నచ్చిన పాయింట్ జీవా గారు బాగా నచ్చింది. సో మహివి రాఘవ గారు ఎలా ట్యాకిల్ చేశారు అంటే ఎంత సెన్సిటివ్ టాపిక్ని మన ఆడియన్స్ సినిమా పరంగానే చూడమంటున్నా, దీన్ని రాజకీయ పరంగా చూడొద్దు. సినిమాని సినిమా పరంగానే చూడండి. జగన్ గారి పేరు యాజిటీస్ పెట్టినా, చంద్రబాబు గారి పేరు యాజిటీస్ పెట్టినా, నిజంగా జనాలకి చేసే నాయకుడిని వెతుక్కోండి అంటున్నా. చంద్రబాబు గారు కాదు, జగన్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, ఇంకోటి కాదు, నిజంగా ప్రజలకి చేసే నాయకుడిని తీసుకోండి. ఇలాంటివి సినిమాలుగానే చూడండి. దీన్ని ఎంఫసైజ్ చేసుకుని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓట్లు వేయడానికి మటుకు వెళ్ళొద్దు. ఇది నేను చెప్పాలనుకున్నాను. అంటే ఇప్పుడు సినిమాలో అంటున్నారు కదా, కామన్ ఇప్పుడు వరకు చాలా పొలిటికల్ డ్రామాస్, పొలిటికల్ థ్రిల్లర్స్, పొలిటికల్ బయోపిక్స్ వచ్చినాయి. కంపేర్ టు ఆల్ దోస్ ఫిలిమ్స్ ఈ ఫిలిం ఎలా అనిపించింది మీకు? ఫిలింగా బాగుంది, అదే అంటున్నా, ఫిలింగా బాగుంది. బట్ ఆంధ్రాకి నిజంగా మంచి నాయకుడా జగన్ గారు అంటే నా దృష్టిలో కాదు అంట. యాజ్ ఏ ఆంధ్ర పర్సన్ ఐ ఫెల్ట్ ఇట్. నాకు అది మంచి నాయకుడు కాదు. సో దాన్ని మంచిగా చూపించడం, డైరెక్టర్లకి చేతిలో తమ విద్య ఉంది కదా అని చెప్పి ఫాల్స్ థింగ్స్ని కూడా ట్రూగా చూపించొద్దు, ఫాల్స్ని ట్రూ అప్లికేషన్స్గా క్రియేట్ చేసి జనాలకి పంపించొద్దు అంటున్నాం. నిజాన్ని తీయండి, నిర్భయంగా తీయండి, మీరు అనుకున్న దాన్ని జనాలకు చూపించండి. నువ్వు చేసే ఒక దానివల్ల ఆయన రాకూడని నాయకుడు జనాల్లోకి వస్తున్నాడు, జరగాల్సిన మంచి ఆగిపోతుంది. సో మంచి నాయకుడు కావాలి అనుకున్నప్పుడు నువ్వు ఆలోచించి ఓటేయాలి, కానీ సినిమాలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓటేయద్దు. సినిమా పరంగా రండి, సినిమా చూడండి. నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆయన చేసిన పనుల గురించి చెప్పింది చాలా బాగుంది. బట్ జగన్ గారు ఏం చేశారు, ఏం చేస్తారు అనేది ఆయన నవరత్నాలు, ఇందాక నేను మళ్ళీ చెప్తున్నా, నవరత్నాలు కానీ లేదా ఆయన చెప్పిన మద్యపాన నిషేధం కానీ, పోలవరం ప్రాజెక్ట్ కానీ ఏడాదికి 21కి కంప్లీట్ అవుతుందన్నారు, 22కి అవుతుందన్నారు, 23కి అవుతుందన్నారు, 24 ఎన్నికలు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ ఏది? నిజంగా చేయాలి అనుకున్న నాయకుడు అయితే ఇవి పనులు కంప్లీట్ చేశారా? ఇదే అడుగుతున్నా. ఒక సామాన్య వ్యక్తిగా ఓటేసి గెలిపించుకునే నా హక్కును బట్టి నేను అడుగుతున్నా. మరి ఇవన్నీ చేస్తే మంచి నాయకుడికి మేము ఓటేస్తాం.
సో సినిమాని సినిమాగానే చూస్తా. ఓటు మటుకు నాకు ఎవరు మంచి నాయకుడు, ఆ టైంకి ఎవరి మేనిఫెస్టో బాగుంటుంది, ఎవరు కరెక్ట్ లీడర్ అనుకుంటారో వాళ్ళకే వేస్తా. ఇది జగన్కి పాజిటివ్గా ఉంది అంటున్నారు భయ్యా, మీకేమనిపించింది? జగన్కి అదే అంటున్నా, ఎలక్షన్స్ ముందు పెయిడ్ ప్రమోషన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా పెయిడ్ ప్రమోషన్స్ చేసుకుని పెయిడ్గా, అంటే పార్టీ నుంచి ఎంతో కొంత ఫండ్ వచ్చి ఉంటుంది, ఆ ఫండ్ తోటి మూవీకి వెళ్ళిపోయారు, మూవీ చేసేసారు. మా షర్మిల గారు లేరు, నేను చాలా హర్ట్ అయినా. మా పవన్ కళ్యాణ్ గారి పేరు తీలా, మా జనసేన పార్టీ పేరు తీలా, మాకు మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. భయపడ్డారా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పడానికి, జనసేన పార్టీ పేరు చెప్పడానికి భయపడ్డారా? అది ఎలా చెప్తారు? తలాతోకా లేని పార్టీ అని నువ్వు ఎలా చెప్తావు? నువ్వు అది కూడా పొత్తు పెట్టుకున్న పార్టీ నాయకుడితో చెప్పించవు. నిజంగా నువ్వు వెళ్ళి వాళ్ళ పార్టీ ఆఫీస్లో కూర్చొని చూసావా వాళ్ళు మాట్లాడుకోవడం? నీకు ఇవన్నీ ఒక ఫిక్షనల్గా, ఒక డైరెక్టర్గా నువ్వు అనుకుని రాసినవే. నువ్వు నిజంగా వెళ్ళి చూడలా, నిజంగా వెళ్ళి ఏం జరిగిందో తెలియలా నీకు. మరి నువ్వు ఎలా చెప్తావు తలాతోకా లేని పార్టీ అని అన్నాడని? సో ఇలాంటివన్నీ కూడా ఫాల్స్ అప్లికేషన్స్ మాత్రమే. ముందు ఇలాంటి సినిమాలు ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి భయ్యా? ప్రజల మీద ఎలాంటి ప్రభావం అంటే, కొంతమంది ఉన్నారు ఈ కాలం యంగర్ జనరేషన్ కుర్రనా కొడుకులు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం అయితే చెప్తున్నా, సినిమా చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. నిజాలు తెలుసుకోండి, నిజాన్ని బయటకి చెప్పండి. నిజాన్ని బట్టి మీరు ఖచ్చితంగా ఎవరు ఓటేయాలనుకున్నారో వాళ్ళు ఓటేయండి. అంతేగాని సినిమా చూసి ఓట్లు వేయడానికి మటుకు ముందుకు రావద్దు, ముందుకెళ్ళొద్దు. అంటే ఇప్పుడు వీళ్ళు యాత్ర అని చెప్పి వీళ్ళకి పాజిటివ్గా తీసుకున్నారు, రాజధాని అని టీడీపీ పాజిటివ్గా వస్తుంది. సో ఇట్లా సినిమాలు కరెక్టే అంటారా ఎలక్షన్స్ ముందు? కరెక్ట్ కాదనే చెప్తున్నా. ఎలక్షన్స్ ముందు ఇన్ఫ్లుయెన్స్ చేసే సినిమాలు కరెక్ట్ కాదు. వ్యూహం ఆపారుగా, ఇది కూడా ఆపడాల్సింది. రాజధాని ఫైల్స్ కూడా ఆపండి, నేను అదే చెప్తున్నా. ఏదైనా కానీ ఎలక్షన్స్ తర్వాత పెట్టుకోండి. ఎలక్షన్స్ ముందు జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేసే సినిమాలు ఎందుకు? జనాలు ఓట్